చాలా మంది అంటుంటారు, నా హస్బెండ్ ఎక్కువగా నెగెటివ్ థాట్స్ తో ఉంటున్నారు, పాజిటివ్ థాట్స్ అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు, నేను చెప్పినా గానీ తను వినట్లేదు అనేసి అనుకుంటారు. సో హస్బెండ్ గాని వైఫ్ గాని నెగెటివ్ థాట్స్ నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే విశ్వ నియమాలలోని విశ్వరహస్యాలు 12 తెలుసుకోవాలి. పుట్టిన 14 నెలల నుంచి వ్యక్తి 14 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు మన సబ్ కాన్షియస్ మైండ్ డెవలప్ అవుతుంది. ప్రతిదీ కూడా కర్మ అని ఆ రోజుల్లో అన్నారు, సంస్కృత పదం. సైన్స్ పరంగా మనం ఆలోచిద్దాం. ఏదైతే ఎనర్జీని నీవు ఇచ్చావో, థాట్ను రిలీజ్ చేసావో పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన థాట్ మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. నీవు నెగటివిటీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు థాట్ విశ్వంలోకి వెళ్ళి నెగటివ్నే నీవు ఆకర్షిస్తావు. నువ్వు పాజిటివ్ను ఆకర్షిస్తూ విశ్వంలోకి పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తే పాజిటివ్నే వస్తుంది. ఈ ఎనర్జీ అనేది లా ఆఫ్ వన్నెస్ అనేది, లా ఆఫ్ వైబ్రేషన్ అనేది, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది 12 సూత్రాలు ఉన్నాయి. ఈ 12 సూత్రాలు ఫారినర్స్ తీసుకెళ్లిపోయినారు. మన 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 భాషకి, మన భగవద్గీతకి, మన వాటికి కొన్ని అందలేదు. వీటిని కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేయలేకపోయారు. ఇంగ్లీష్ లో ఉన్నాయి కానీ కరెక్ట్ గా లేవు. ఏ వేవుల్ లెంత్ తో నువ్వు థాట్ ను రిలీజ్ చేస్తావో ఆ వేవుల్ లెంతే నీ జీవితము.